తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. అయితే కొన్ని జిల్లా కేంద్రాల్లో ఓటింగ్ ను బహిష్కరిస్తున్నారు గ్రామస్తులు. తమ గ్రామంలోని సమస్యలు పరిష్కరిస్తేనే ఓటేస్తామంటూ డిమాండ్ చేస్తుండగా మరికొందరేమో గతంలో చేస్తానన్న అభివృద్ధి ఎక్కడా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం, నాగర్ కర్నూలు జిల్లాల్లోని పలు గ్రామాల ఓటర్లు పోలింగ్ ను బహిష్కరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం బావోజీపేటలో గ్రామస్తులు ఓటింగ్ ను బహిష్కరించడంతో ఓటింగ్ నిలిచిపోయింది. గ్రామంలోని సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళనకు దిగారు. గ్రామానికి చేరుకునేందుకు రోడ్డు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటు 3 ఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని కోరుతున్నారు. ఇక ఓటింగ్ బహిష్కరించిన గ్రామస్తులతో చర్చించేందుకు అధికారులు రంగంలోకి దిగి వారితో చర్చలు జరుపుతున్నారు. అటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం జగన్నాథపూర్ గ్రామ పంచాయతీ పరిధి బోరిగా గ్రామస్తులు ఓటింగ్ ను బహిష్కరించారు. ప్రభుత్వాలు మారినా తమ సమస్యలు మాత్రం అలానే ఉంటున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి కనీసం రోడ్డు సౌకర్యం లేదంటూ పోలింగ్ ను బహిష్కరించారు. ఇబ్బంది ఉంటుంది. అక్కడ వాగు కూడా వస్తుంది, దాటడానికి వీలుండదు. ఎందుకంటే బాగా రావడం వల్ల మేము స్కూల్కు 15 రోజులు వెళ్ళడం కుదరదు. అందుకే మాకు అక్కడ పైప్స్ ఇంకా రోడ్ వేస్తే మేము వెళ్తాం. లేకపోతే ఇక్కడ భీంపూర్కి వెళ్తాం. ఇక నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం చెంచుగూడెంలో 4 రోజులుగా విద్యుత్ రావడం లేదంటూ ఓటింగ్ ను బహిష్కరించారు గిరిజనులు. తమ కాలనీకి విద్యుత్ సమస్యను పరిష్కరిస్తేనే ఓటేస్తామంటున్నారు. తాగునీరు కూడా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. అటవీ ప్రాంతం కావడంతో ఫారెస్ట్ అధికారులు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆరోపించారు గిరిజనులు. తమ సమస్యలు పరిష్కరించే వరకు ఓటు హక్కు వినియోగించుకోబోమంటూ తేల్చి చెప్పారు. దీంతో అమరగిరిలోని పోలింగ్ బూత్ నెంబర్ 262లో ఓటర్లు లేకపోవడంతో అధికారులు ఖాళీగా కూర్చొని ఎదురు చూస్తున్నారు. ఇక ఇటు తెలంగాణ ఎన్నికల్లో ఓటింగ్ ప్రశాంతంగానే కొనసాగుతున్నప్పటికీ కొన్ని చోట్ల గ్రామస్తులు మాత్రం వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తేనే ఓటు వేస్తాము అని చెప్పేసి ఓటింగ్ ను బహిష్కరించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనకు రాజేందర్ అందిస్తారు. రాజేందర్, అసలు ఏంటి సిచ్యువేషన్? అధికారులు ఎవరైనా మాట్లాడారా? వాళ్ళను ఓటేసేందుకు రమ్మని ఆహ్వానిస్తున్నారా? సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి ఈ గ్రామాలలో? అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ జోష్న. మొత్తంగా తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు సంబంధించి ఓటింగ్ ప్రశాంతంగానే మొదలైంది. అనేక చోట్ల ప్రశాంతంగానే ఓటింగ్ జరుగుతుంది. అయితే కొన్ని గ్రామాలు, కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఓటింగ్ కి సంబంధించి గ్రామస్తులు స్వచ్ఛందంగా వాళ్ళందరూ కలిసి వాళ్ళ గ్రామానికి ఏ విధమైన అభివృద్ధి జరగలేదు. గతంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఏ నాయకులు వచ్చినా, ఏ పార్టీ వచ్చినా సరే తమ గ్రామాలను కనీసం పట్టించుకున్న బాబాను పోలేదంటూ కూడా గ్రామస్తులు మొదటి నుంచి ఏదైతే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన దగ్గర నుంచి కూడా ఏ నాయకుల్ని తమ గ్రామంలో ప్రచారం చేయడానికి రావద్దంటూ కూడా బహిష్కరించిన గ్రామాలు కూడా ఉన్నాయి. అందులో నాగర్ కర్నూల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలో కొన్ని గ్రామాలు, ఏజెన్సీ గ్రామాలు కూడా ఆ గ్రామ ప్రజలు స్వచ్ఛందంగానే మేమందరం ఎవ్వరికి ఓటు వేయం, మా గ్రామానికి కనీసం రోడ్డు, విద్యుత్, తాగునీరు వస్తువులు కూడా లేని పరిస్థితుల్లో మేము ఉన్నామంటూ కూడా అలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఓటింగ్ జరగకముందు ఏదైతే నామినేషన్ ప్రక్రియ మొదలైన దగ్గర నుంచి కూడా వాళ్ళందరూ నాయకులకు సంబంధించి నిరసన వ్యక్తం చేస్తారు. ఈరోజు ఓటింగ్ జరిగే నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా ఎవరు ఓటు వేయకుండా అందరూ కలిసికట్టుగా ఓటింగ్ ని బహిష్కరించారు. అయితే ఈ నేపథ్యంలోనే ఎన్నికల అధికారులు వాళ్ళతో బుజ్జగింపులు చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. వాళ్ళందరినీ బ్రతిమలి ఓటింగ్ కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయినా సరే గ్రామస్తులు ఎవరు వినే పరిస్థితులు లేరు. ప్రధానంగా వాళ్ళకి ఏంటంటే గతం నుంచి కూడా కనీసం తాగడానికి తాగునీటి కూడా అందించిన పరిస్థితిలో ఏ నాయకులు మమ్మల్ని పట్టించుకోలేదంటూ కూడా ఈ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితిలోనే ప్రస్తుతం అయితే వాళ్ళతో బుజ్జగింపు చర్యలు జరుగుతున్నాయి. అయితే ఓటుకి మాత్రం మేము వచ్చే పరిస్థితి లేదు, ఓట్లు వేసే పరిస్థితి లేదు, ఖచ్చితంగా మేము ఎన్నికలు బహిష్కరిస్తామని కూడా వాళ్ళు భీష్మించి కూర్చున్నారు. జోష్న, ఓకే, రైట్ రాజేందర్. అది గ్రామస్తులు కావచ్చు, ఏజెన్సీ ప్రాంతాలు కావచ్చు, అడుగుతుంది ఒకటే, నీరు, లేదంటే విద్యుత్, లేదంటే రోడ్. ఈ మౌలిక వసతులే వాళ్ళు అడుగుతున్నటువంటి సిచ్యువేషన్. గతంలో హామీ ఇచ్చారు, నెరవేర్చలేదని ఒకటి. అండ్ ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తీరిస్తేనే మేము ఓటేస్తాము, మా ఓటుకు విలువ లేనప్పుడు ఎందుకు వెయ్యాలి అని చెప్పేసి వాళ్ళ భావన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. వాళ్ళు ఓటు వెయ్యడానికి వెళ్ళము అని, మా సమస్యలు పరిష్కరిస్తామని చెబితేనే, లేదంటే తీరిస్తేనే ఓటేస్తామని ఖరాఖండిగా చెప్పినట్టుగా తెలుస్తుంది.